బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అనే యువకుడిని దారుణంగా హతమార్చి చెట్టుకు వేలాడదీసి నిప్పంటించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితుడు మైనారిటీ వర్గానికి చెందినవారని సమాచారం. ప్రాథమిక వివరాల ప్రకారం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో మత విషయాలపై తోటి కార్మికులతో వాదన చోటు చేసుకుందని, ఒక దేవుడినే గొప్పగా చెప్పాలి అని ఒత్తిడి వచ్చినప్పుడు అతను ప్రతి మతంలోని దేవుడు ఆ మతాన్ని నమ్మేవారికి గొప్పవాడు అని చెప్పాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మాటల్ని దైవదూషణగా చూపుతూ అతనిపై ఒత్తిడి పెరిగిందని, ఫలితంగా ఫ్యాక్టరీ యాజమాన్యం అతనితో రాజీనామా చేయించి బయటకు పంపించిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అనంతరం బయట గుంపు దాడి జరిగి అతన్ని కొట్టి చంపి చెట్టుకు వేలాడదీసి నిప్పంటించినట్టుగా నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటివరకు ఈ కేసులో 7గురిని అరెస్టు చేసినట్లు సమాచారం. మరోవైపు తాత్కాలిక ప్రభుత్వం నేతృత్వం గుంపుదాడిని అంగీకరించబోం అంటూ ప్రకటన చేసినట్టు చెబుతున్నారు. అయితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.